కాన్స్టిట్యూషన్స్ కి రావడం జరిగింది. సో మనతో పిఎస్ఎస్ చైర్మన్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి విజయ్ భాస్కర్ గారు. యాజ్ ఎ చైర్మన్ గా వారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? మనం బాగున్నామండి, చాలా బాగున్నాం. ముఖ్యంగా వినాక ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. నేను 2020 ఫిబ్రవరి 14 రోజు మేము మా ఎలక్షన్స్ జరిగినాయి, సింగిల్ విండో ఎలక్షన్స్ జరిగినాయి. అందులో భాగంగా నేను గంగారం, ఎల్బాక, బొంతిపల్లి గ్రామాల డైరెక్టర్గా ఎన్నుకోబడి మరి 13 డైరెక్టర్ల చేత నేను చైర్మన్ వినాక మండల సింగిల్ విండో చైర్మన్ కావడం జరిగింది. ఓకే సార్, గత 5.5 సంవత్సరాలుగా మీ మండలికి మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు? మా మండలం సింగిల్ విండో, మా మండలం లోపల సింగిల్ విండో అనేది ఒకటే ఉంది. దానికి సరైన ఆఫీస్ లేకుండా ఉండే. తర్వాత రైతులకు కూడా మరి మేము వచ్చిన తర్వాతనే వేల మంది రైతులకు మేము రుణాలు ఇప్పించడం జరిగింది. మరి మేము ల్యాండ్ కొని మరి ఈ రోజున వినాక మండల్ కేంద్రంలోనే సింగిల్ విండో ఆఫీసు కూడా, సింగిల్ విండో బ్యాంక్ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది, కట్టించడం జరిగింది. మరియు అదే కాకుండా కోర్కల్ గ్రామం మెయిన్ రోడ్ల పైన మరి రేపు రాబోయే కాలం లోపల పెట్రోల్ బంక్ కానీ రైస్ మిల్ కానీ పెట్టుకోవడానికి ఎకరం భూమి కూడా కొనడం జరిగింది. ఓకే సార్, ఇంకా మీ మండలంలో ఎలాంటి సమస్యలు అనేవి మిగిలిపోయాయి? మా మండలం లోపల మరి ఈ రైతులకు ఇంకా మేము రైతులకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో మరి మాకు కేంద్ర బ్యాంకు ఇంకా ఎక్కువ ఆర్థిక నిధులు కనుక ఇచ్చినట్టయితే, సమకూర్చినట్టయితే మీ మండలం లోపల చాలామంది రైతులకు కూడా మేము లాంగ్ టర్మ్ లోన్ కానీ ఎల్టీ లేకపోతే షార్ట్ టర్మ్ లోన్ కానీ ఇవ్వడానికి మాకు కొద్దిగా వెసులుబాటు ఉంటుంది. కాబట్టి మేము కేంద్ర సహకార బ్యాంకు కోరడం అవుతున్నది. కొద్దిగా మా మండలానికి మరి మా మండలం 100% ఇరిగేషన్ ఏరియా, పొటెన్షియల్ ఏరియా కాబట్టి మా మండలం పైన దృష్టి పెట్టి మా మండలానికి ఎక్కువ నిధులు కేటాయించాలని కేంద్ర సహకార బ్యాంకు కోరడం జరుగుతుంది. ఓకే సార్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది మరి వ్యక్తులను బట్టి ఉంటుంది, తర్వాత పార్టీని బట్టి ఉంటుంది. మరి ఈ దాదాపు ఈ 2 నెలల లోపల మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయి అని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కాబట్టి మరి ప్రజలు కూడా తాము ఈ పార్టీ పరంగా కాకుండా మరి ఎవరైతే అభివృద్ధి పనులు చేస్తారో, ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో వారిని ఎన్నుకొని మరి పార్టీ కూడా మాది టీఆర్ఎస్ పార్టీ మరి గత 10 సంవత్సరాలలో మేము చేసిన అభివృద్ధిని చూసి మరి ఈరోజు జరుగుతున్న పాలన చూసి మరి ప్రజలే నిర్ణయించి వాళ్ళు విచక్షణతోనే మరి వారు లోకల్ బాడీ నాయకులను ఎన్నుకుంటారని అనుకుంటున్నాను. ఓకే సార్, మీ మండల ప్రజలను, మీకు ఓటేసి గెలిపించుకున్న మీ మండల ప్రజలకి అందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రానున్న ఎలక్షన్స్ లో ఎలాంటి నాయకుడిని ఎంచుకోమంటున్నారు? ముఖ్యంగా నా మందు నమ్మకం ఉంచి నన్ను సింగిల్ విండో చైర్మన్ ఎన్నుకున్న నా యొక్క వినాక మండల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దిగ్విజయంగా మరి 5.5 సంవత్సరాలు కూడా పూర్తి అయింది. మరి ఇంకో 6 నెలలు కూడా మరి గవర్నమెంట్ మాకు ఎక్స్టెన్షన్ ఇచ్చింది. మరి ముఖ్యంగా దీని యొక్క ప్రజల సహాయ సహకారాలతో, మండల రైతుల సహాయ సహకారాలతోనే మరి ఈరోజు మేము 6 సంవత్సరాలు పాలనలో ఉండడం జరిగింది. మరి రాబోయే ఎన్నికల్లో కూడా మీరు ప్రజలను మరి మంచి నాయకులను ఎన్నుకోవాలని, మరి ప్రజలకు సేవ చేసి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవాలని మరి వినాక మండల ప్రజలందరికీ నా యొక్క సూచన. ఓకే సార్, ఇంటర్వ్యూ కన్క్లూజింగ్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా మనం చెప్పాలనుకుంటున్నారా? ముఖ్యంగా నా యొక్క వినాక ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి ఆసక్తికరమైన మనీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము ఉంటామని. అంటే టేక్ కేర్, బై బై.